బీఆర్ఎస్ నేత మాజీ వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ చైర్మన్ వి ప్రకాష్ ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. మీ సొంత ఆలోచనలను అఫిడవిట్లో పెట్టారా? మా ముందు రాజకీయ ఉపన్యాసాలు చేయొద్దంటూ కమిషన్ ప్రకాష్ కు సూచనలు చేసింది. తాను కమిషన్ కు సపోర్ట్ చేయడానికి అఫిడవిట్ ఇచ్చానని ప్రకాష్ చెప్తున్నారు. అధికారికంగా రికార్డులు, డాక్యుమెంట్స్ ఉంటే మాత్రమే మాట్లాడాలి చెప్పాలని కమిషన్ స్పష్టం చేసింది. ప్రాణహిత చేవెళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు మార్చారని అడగ్గా ప్రజల డిమాండ్, నీటి లభ్యత కొరకే నాడు అలా చేసినట్లు ప్రకాష్ కమిషన్ కు తెలిపారు. తమ్ముడి హెట్టి నుంచి మేడిగడ్డగా మారిందని, మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ప్రకాష్ చెప్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై కాళేశ్వరం కమిషన్ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ ముందు 101వ సాక్షిగా ఇవాళ నా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. 16 పేజీల అఫిడవిట్ ఆగస్టు నెలలో దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. అందులో 17 అంశాల గురించి నేను మెన్షన్ చేయడం జరిగింది. వారు అడిగిన మొదటి ప్రశ్న, తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరంకు ఎందుకు సైట్ మార్చాల్సి వచ్చింది, దాన్ని మీరు సమర్థిస్తున్నారా అని అడిగారు. సో నేను అది ఒకటే మాకు ఆధారము. ఎందుకంటే తుమ్మిడిహట్టి బ్యారేజ్ వద్ద అనేక సమస్యలు వచ్చాయి. మొదటి సమస్య నీటి లభ్యత లేదు అక్కడ. రెండవది బ్యారేజ్ హైట్ను 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు కుదించుకోమని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ అభ్యంతరం చెప్పింది. అట్లాగే చాపరాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉన్నది అక్కడ. ఈ అన్ని కారణాల వల్ల ముందు అనుకున్నది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగమైన 152 మీటర్ల బ్యారేజ్ అనేది సాధ్యం కాదు అనేది ఈ మహారాష్ట్ర ప్రభుత్వంతో వరుసగా జరిపిన చర్చల తర్వాత, 2 రాష్ట్రాలు ఏర్పాటు చేసిన టెక్నికల్ బోర్డు పరిశీలన తర్వాత, అనేక సమావేశాల తర్వాత కె చంద్రశేఖరరావు గారు అప్పటి ముఖ్యమంత్రి అంతిమంగా నిర్ణయం తీసుకున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అనేది సాధ్యం కాదు. ఎందుకంటే రకరకాల అనుమతులు రావాలి. ముందుగా ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. గత 50 సంవత్సరాల నుంచి కూడా సమైక్య రాష్ట్రంలో ఈ అంతర్రాష్ట్ర వివాదాలలోనే చాలా ప్రాజెక్టులు ఆలస్యం కావడం కానీ, నిలిచిపోవడం కానీ జరిగింది. మళ్ళీ ఆ గొడవలతోని ఇట్లాగే కొనసాగితే తెలంగాణ రైతుల ఆత్మహత్యలు ఆగవు అని చెప్పి చంద్రశేఖరరావు గారు నిర్ణయించుకొని సిడబ్ల్యూసి ఏదైతే సూచనలు చేసిందో, వేరే ఎక్కడైనా ఆల్టర్నేట్ సైట్ చూడండి అని చెప్పి మన ప్రభుత్వానికి, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగింది. సిడబ్ల్యూసి వాళ్ళ విజ్ఞప్తిని పురస్కరించుకొని గోదావరి పైన ఇంకెక్కడెక్కడ అవకాశం ఉంది అని సైట్స్ను లైడార్ సర్వే ద్వారా వెరిఫై చేసి 3 బ్యారేజీలు నిర్మించాలని చెప్పి వ్యాప్కోస్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.